విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు వైఎస్ఆర్సీపీ నేతలు. కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన కూటమి ఏడాది తిరగకుండానే ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందని మండిపడ్డారు దేవినేని అవినాష్. పెరిగిన కరెంటు ఛార్జీలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కూటమి పాలనలో సంక్షేమం, అభివృద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలో సంక్షేమం, అభివృద్ధి ప్రజలను సంతోషంగా ఉంచాయన్నారు. కరెంటు ఛార్జీలు పెంచమంటూ కూటమి నేతలు బాండ్లిచ్చి ఓట్లు అడిగారని, నాడు బాండ్లు ఇచ్చిన వారు ఇప్పుడు ప్రజల్లో తిరగగలరా అని ప్రశ్నించారు దేవినేని అవినాష్. ఇదివరకు 200 రూపాయలు 300 రూపాయలు కరెంట్ బిల్ వచ్చే ప్రజానికం పాపం చిన్న వాళ్ళు ఈరోజు 1000 రూపాయలు 1500 రూపాయలు కరెంట్ బిల్ వస్తాను. ఏ హామీలు అయితే మేము నమ్మి ఓటేసామో, ఏ చంద్రబాబు నాయుడు అయితే మేము చూసి తనకి తోడుగా ఉన్న పక్కన ఉన్న పవన్ కళ్యాణ్ బీజేపీని చూసి మేము ఓటేసామో, ఈరోజు మేము ఓట్లేసి మోసపోయామని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరు గారు ప్రజానీకం ఎంతో బాధపడుతున్నారు. డిసెంబర్ నెలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు గారు కరెంటు ఛార్జీలు పెంచిన నిరసనగా మేము కార్యక్రమాలు చేసి ఆ రోజు గారికి వినతి పత్రం ఇస్తాం జరిగింది. దాదాపుగా 6-5 నెలలు అయింది. ఏం చర్య తీసుకున్నారు? తగ్గించకపోగా కరెంటు ఛార్జీలు పెంచింది ఈరోజు కూటమి ప్రభుత్వం.